పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. రాష్ట్రం నుంచి కరీంనగర్ జిల్లా వరకు ప్రోటోకాల్ వ్యవహారం ఒక చిచ్చు రేపుతుందని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగానే మరోవైపు తమకు గుర్తింపు లేదంటూ దళిత ఎమ్మెల్యేలు కూడా గలమెత్తున్న పరిస్థితి. అయితే ఈ అంశాల్లోకి మనతో మాట్లాడేందుకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మానకొండూరులో పోస్టింగ్లకు సంబంధించిన సమస్య అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ సమస్య మొదలైంది. ఈ రెండు అంశాలపై మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు మొన్న స్పీకర్కు ఒక అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది. దళిత ఎమ్మెల్యేలకు పర్టికులర్గా పోలీసు వ్యవస్థ ఒక వివక్షను చూపుతుందంటూ చెప్పారు. దీనిపైన మీరు ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఎలా ఉందనుకుంటున్నారు? మేము స్పందించడానికి మొన్న జరిగిన భువనగిరి సంఘటన, ముఖ్యంగా వేముల వీరేశం గారు 2 సార్లు ఎమ్మెల్యే, మరి ఆయనను చేయబట్టి ఒక డీసీపీ అంతటి స్థాయి ఉన్న అధికారి లాగడం, దానికి సిపి గారు వత్తాసు పలకడం, దాన్ని మేము జీర్ణించుకోలేక మాకు జరిగిన అవమానాన్ని స్పీకర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఆవేదనతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మాకు జరుగుతున్న అన్యాయం పట్ల, వివక్ష పట్ల, అంతేగాని వేరే విషయంలో కాదు. ఒక రకంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా పోలీస్ పోస్టింగ్లపై ఒక వివాదం రేగుతుంది. అంటే మీ నియోజకవర్గంలో అనుకోగా పనిచేసే ఎమ్మెల్యేలు కానీ ఒక ఎమ్మెల్యే పోలీస్ వ్యవస్థను ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కార్యకర్తలకు కానీ జిల్లాలో మీ నియోజకవర్గంలో ప్రజలకు కానీ అందుబాటులో ఉన్నందుకు ఎవరైనా ఫెసిలిటీ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కోసం కానీ మీరు ఎన్నుకునే అవకాశం గత ప్రభుత్వంలో ఉండే. అది ఇప్పుడు కేవలం సిపి ఏకచక్రవర్తిగా మీ యొక్క మనోగతాన్ని కానీ మీకు సంబంధించిన అంశాలను కానీ గుర్తించకుండా మీకు కావాల్సిన ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్న ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? మాకు పోస్టింగ్లు వేయించుకోవాలి, ఈ ఆఫీసర్ మా కింద ఉండాలి, ఈ ఆఫీసర్ అయితే పని చేస్తాడన్న విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మాకు లేవు. వచ్చిన ఆర్డర్ తీసుకొని ఏ దళితులు అయితే వచ్చినారో వాళ్ళని ఈయన బెదిరించి చేర్చుకోవట్లేదు, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయిస్తూ ఉన్నారు. దీన్ని మేము నిరసిస్తూ ఉన్నాం. మేము మా పైరవీలు జరుగుతలేవు, మేము చేసే ఇసుక దందానో గ్రానైట్ దందానో ఇంకేదో దందాలు మాకు లేవు. మేము దళితులం, మాకేమన్నా అక్రమమైన వ్యాపారాలు లేవు. మేము ఎవరైతే తీసుకొచ్చుకున్నారో వాళ్ళను చేర్చుకోండి అని చెప్పినాం. వాళ్ళకు హిస్టరీ బాగలేకపోతే, వాళ్ళ క్యారెక్టర్ బాగలేకపోతే వాళ్ళను మీరు పై అధికారులకు తెలియజేసి చెప్పండి. కానీ బెదిరించి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునేటట్టు 4 చేసినారు. 5వ వాడు లీవ్లో పోయినాడు. ఇదేమండి? అంటే కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి సంబంధించి ఇప్పటివరకు ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరు కూడా తెచ్చుకున్న సందర్భంగా మీరు వాళ్ళు పోస్టింగ్లో వచ్చిన వెళ్ళిపోయిన ఆవేదన ఉందా, లేకుంటే మీకు కావాల్సిన వారు మీ పరిధిలో లేరని ఒక ఆవేదన ఉందా? నేను నా నియోజకవర్గంలో ఏ పోలీస్ ఆఫీసర్ను వెయ్యమని సిపి గారికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, డీజీకి కానీ, ఎవరికి కూడా, ఐజీలకు కానీ నేను ఎప్పుడు ఫోన్ చెప్పలే. ఈ 4 కూడా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వేయించినటువంటిది. హుజూరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ మాకు ఒకటే ఆవేదన ఏంటంటే, మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉండి మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు ఒకటి, మాకు అన్యాయంగా జైల్లో పెట్టిన వాళ్ళు, లెక్కపత్త లేకుండా మేము నిరసన తెలిపితే 24 గంటలు మమ్మల్ని జైలు వేసిన వాళ్ళు, వీళ్ళని మేము పెట్టుకోదలుచుకోలేదు. అది ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, పని చేయాలన్నారో వాళ్ళను వేయమని జరిగినాం. అది వాళ్ళు దళితులై ఉన్నారు కాబట్టి చేర్చుకుంటలేరన్న మా ఆవేదన. ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, ఒక దళిత ఎమ్మెల్యేగా మీరు చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మీకు ప్రోటోకాల్ వ్యవహారం కానీ మీ నియోజకవర్గంలో మీకు సంబంధించిన అధికారాలు కానీ ఏవి సాగడం లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న మీకే ఎలా జరిగితే సామాన్యులకు ఎలాంటి పరిస్థితి ఉందా? సామాన్యులకు పరిపాలన చాలా సౌలభ్యంగా ఉన్నది. అన్యాయానికి అక్రమానికి గురైన వాళ్లకు ప్రభుత్వం అండగా ఉన్నది, పోలీసు కూడా అండగా ఉన్నది, ప్రజాప్రతినిధులు కూడా అండగా ఉన్నారు. కేవలం ఇక్కడ సమస్య అంతా కూడా దళితులైనటువంటి ఆఫీసర్లను చేర్చుకోవట్లేదు కాబట్టి మా ఆవేదన, మా బాధ. అంతకు మించి మాకు ఎవరితో ఏ కంప్లైంట్ లేదు. ఈయన పని విషయంలో కానీ, ఈయన సమర్థత విషయంలో కానీ, ఈయన ఎంత పెద్ద గొప్పోడో మాకు అవసరం లేదు. అవన్నీ
మాకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తకపోతే ఇక మేమెందుకండి ఎమ్మెల్యేలమైండి, మా వాళ్ళను మేము ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు మేమెందుకు ఉండి ఇక్కడ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఉపయోగించుకుంటూ ఆ పదవుల్లో ఎంజాయ్ చేయడానిక? ప్రజల పక్షాన అన్యాయానికి గురి అవుతున్న అధికారుల పట్ల మేము స్పందించాల్సిన అవసరం మాకు లేదా? ఆ భాగంగానే దీన్ని ఈరోజు స్పందించడం. అంటే ప్రివిలేజ్ కమిటీ నోటీసులు కూడా జరిగింది, స్పీకర్ ఏం స్పందించారు అంటే ఎలాంటి చర్యలు ఉండబోతుంది మీకు? హైదరాబాద్లో జరిగిన ఒక అవమానం అనుకున్నట్టు మీరు చెప్పినట్టు ఫీల్ అవుతున్నట్టుగా, తర్వాత మీ నియోజకవర్గంలో జరుగుతున్న పోలీసుల అజమాయిషికి సంబంధించి అసలు దీనికి ఎలా తెరపడతాం అనుకుంటున్నారు? రేపు మేము ఏదైతే స్పీకర్కి ఇచ్చినామో ఆ స్పీకర్ గారు పిలుస్తా అన్నారు సంబంధిత అధికారులను, అదేవిధంగా మమ్మల్ని కూడా పిలుస్తా అన్నారు. మా సమక్షంలోనే విచారణ చేపడతా అన్నారు. చేపట్టిన తర్వాత ఏమి చర్యలు తీసుకుంటారో ఆ తర్వాత చూస్తాం. ఇది మొత్తంగా చూస్తే కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ జిల్లాలో మనకొండ నియోజకవర్గంలో ప్రోటోకాల్కి సంబంధించి, పోస్టులకు సంబంధించి ఒక వివాదం. మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలకు నిజంగానే గుర్తింపు లేదా అనే విధంగా వీరు ఆవేదన వ్యక్తిస్తున్న సందర్భంగా రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, స్పీకర్ నుంచి ఎలాంటి ఊరట జరగబోతుంది, అలాగే కరీంనగర్ జిల్లాలో సంబంధించి కూడా అభిషేక్ మహంతిపై ఆరోపణలు వస్తున్న సందర్భంగా దీనికి ముగింపు ఎలా ఉందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.